అందరి ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మళ్ళీ తిరిగి మన ప్రభు అనుదిన ధ్యానాల్లో మరొక ధ్యానాన్ని మనం ధ్యానించుకుని కరెక్ట్ ప్రభు సమయం ఇచ్చాడు. దాన్ని బట్టి ప్రభుని మనం స్తుతిస్తూ ఈ చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడుతూ దేవుని వాక్యాన్ని విని సత్యాన్ని తెలుసుకొని ఆ జీవితం మనం జీవిస్తేనే పరలోక రాజ్యం వెళతాం. లేకపోతే మాత్రం కష్టమే ఉన్న పరిస్థితిని బట్టి ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేమల మా ప్రభు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు. మీ దాల కార్యం కొరకాయ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దినమంతా కాపాడారు, భద్రపరిచారు. రాత్రి కొన్ని మాటలు ప్రభు మరి మా తండ్రి మీ ప్రజలకు అందించబోతుండగా దాసును అభిషేకించి మీరే దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దాని తండ్రి అంధకార శక్తులు మీ నామపడ బంధిస్తుంటున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తుంటున్నాం. మీరే వారి క్షమాభివృద్ధి కలుగుచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. రెండు ఇక్కడ మనం గమనించినట్లయితే మార్క్స్ వార్త ఒక మాట చదువుతున్నాను. మార్క్స్ వార్తలో 10వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను, వినండి. ఆయన బయలుదేరిపోతుండగా 17వ వచనం. ఆయన బయలుదేరిపోతుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుకు నేనేమి చేయవని అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు అక్కడే కానీ మరి ఎవడనో సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, విచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సమ్మానింపు అన్న ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతున్న ఇంటిని చెప్పాను. యేసు అతను చూసి అతను ప్రేమించి, నీకు ఒకటి పొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగిన నమ్మి బేదలకి పరలోకమంది నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతను మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చాలు. ప్రభు చదవని లేఖన భాగాన్ని ఆశ్రయించి దీవించిన కాక. ఇక్కడ మనం ఏం గమనిస్తుంటున్నామంటే, వీళ్ళారా యేసు ప్రభువారు ఆ మార్గాన్ని వెళుతున్నప్పుడు ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు వచ్చాడు. అతను చాలా భక్తి గలవాడు. మరి యూదులకు సంబంధించిన వాడే, ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి వ్యక్తే, మరి ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి వ్యక్తే, 10 ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి వ్యక్తే. వచ్చి ఆయన మంచి పనులు చేస్తున్నాడు చూడండి. పరిగెత్తుకొని వచ్చాడు అంటే ఎంత ఆశనదో చూడండి. ఆశగా పరిగెత్తాడు. 2 మోకాళ్ళు ఉన్నాడు. తనలో ఎంత తగ్గింపుందో చూడండి. ఇది రెండవదిగా కనబడుతుంది. 3 ఆయన లోక సంబంధమైన ఏం అడగటం వల్ల అదే ప్రభుత్వం పర సంబంధమైనది అడుగుతుంటున్నాడు. అయ్యా, నాకు నిత్య జీవం కావాలా అని చెప్పాడు. ఇప్పుడు నిత్య జీవం పోవాలా అన్నప్పుడు ప్రభు చెప్పాడు, అవును, నువ్వు నిత్య జీవం పొందాలని తెలుసు కదా, ఆజ్ఞలు నీకు ఉన్నాయి కదా, మరి అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయవద్దు, నరహత్య చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా నీకు తెలుసు కదా, నీ తల్లిదండ్రులను సన్మానించము అని చెప్పాడు కదా. అంటే ఆ యవనస్తుడు అన్నాడు, చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూనే ఉన్నానయ్యా, చిన్నప్పటి నుంచి నాకు మంచి ఇవన్నీ కూడా అలవాటే, ఇవన్నీ నేనేమి చేయను, అన్ని మంచి కార్యాలే చేస్తూ వచ్చాను. అప్పుడు ప్రభు తను చెప్పి ఒక మాట అన్నాడు, తను ప్రేమించి ఒక మాట అన్నాడు. సరే, నువ్వు నిత్య జీవం కావాలని కోరుకుంటావా? నీకు ఒక్కడి కొదువు కావాలి. ఆ ఒకటి ఏంటి తెలిసిన, నీ దగ్గర ఉన్న ధనాన్ని అమ్మి పేదవాళ్ళకి పంచిపెట్టు, ఆ తర్వాత నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆ మాట తనకి ఇష్టం లేదు. ఎంతో బాధతోటి ముఖం అంతా కూడా చిన్నబుచ్చుకొని వ్యసనంతో వెళ్ళిపోయినాడు. ప్రియులారా, ఎందుకు ఈ రాత్రికాల సమయంలో మీకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ధనం కొరకే జీవిస్తారు. భక్తి భావాలు కనబడుతూనే ఉన్నాయి. వారి ఆశ పరలోకం పోవాలనే కోరుకున్నది వాళ్ళకి. అది వారి ధనం వారికి అడ్డం వస్తున్నది. ఒకసారి పరిశీలన చేసుకొని జీవితంలో కూడా నీలో మంచి కార్యాలు ఉండవచ్చు. నువ్వు వ్యభిచరింపకపోయి ఉండొచ్చు, దొంగతనం చేసి ఉండకపోవచ్చు, అబద్ధాలు చెప్పకుండా ఉండొచ్చు, నరహత్య చేయకుండా ఉండొచ్చు, తల్లిదండ్రులు కూడా ప్రేమిస్తుండొచ్చు. అయితే నీకు ఏది అడ్డంగా ఉంది? ఆ యవనస్తుడికి అయితే ధనమే అడ్డంగా ఉంది. మరి నీ జీవితంలో ఎలాంటి యొక్క పరిస్థితి తెచ్చుకుంటున్నావు? ఏది మనకు అడ్డుగా వస్తుంది? సినిమాలా, సిగరెట్లా, మోసాలా, లంచాలా, చెడు స్నేహాలా, ఏమిటి? త్రాగుబోతనమా,
ఇంకా కొన్ని రకరకాలైనటువంటి ఉన్నాయి. వేషము, అసూయ, పగ, ఈర్ష, ఇలాంటి ఇంకా ఉన్నాయా? అందుకనే ఆ యొక్క యవనస్తుడు ధనాన్ని బట్టి పరలోకాన్ని పోగొట్టుకున్నాడు, ప్రభువును పోగొట్టుకున్నాడు. ఆయన మాటలు వినకుండా వచ్చిన దారిని వెళ్ళిపోయినాడు. నేడు క్రైస్తవుల్లో చాలామంది ఇలాగనే ఉన్నారు. క్రైస్తవులే కాదు, దేవుని యొక్క సేవకులు కూడా చాలామంది ఇలాగనే ఉన్నారు. ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటున్నారు. ఎజెకియెలు గ్రంథంలో చెప్పాడు, వారు గొర్రెల కాపరులు గొర్రెల యొక్క మాంసాన్ని తిని, క్రొవ్వినటువంటి గొర్రె మాంసాన్ని తిని గొర్రె యొక్క చర్మాన్ని కప్పుకునే తోడేలు లాంటి వాళ్ళని చెప్పాడు. ఈ రోజులు అలాగనే కనబడుతున్నారు. చాలామంది దేవుని యొక్క సేవని చెప్పుకుంటూనే ఉన్నారు. ధనమే ధనము, ధనాన్ని గురించే బోధిస్తున్నారు, ధనాన్ని గురించే చెప్తూ ఉంటున్నారు. ఆ ధనంతో గొర్రె చర్మంలాగానే పెద్ద పెద్ద కోట్లు, సూట్లు వేసుకుంటున్నారు. మరి దేవుని విడుదలిచ్చినటువంటి డబ్బంతా కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ధనము ఎంత అపాయకరం అంటే నేను పరలోకం పోకుండా చేస్తున్నది. అందుకనే భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దని ఆ ప్రభు చెప్పాడు. భూమి మీద కానీ ధనం సమకూర్చుకుంటే అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ రోజున మనకు ఎన్నెన్నో సమస్యలు మనం చూస్తున్నాం. దొంగలు మనం వెంట పడతా ఉంటారు. మరి ఎక్కడెక్కడ అనేకమైనటువంటి మనము ఈ యొక్క మరి ధనం కొరకైనటువంటి కేసులు, కొట్లాట్లు, పోలీసులు, రకరకాలైన పరిస్థితులు మనం వెళుతుంటున్నాం. ఒకసారి అర్థం చేసుకోరండి. ఆ యవనస్తుడి యొక్క ఆశ మంచిదే. చిన్నతనాన్ని నుంచి మీరు కూడా బైబిల్ చదువుకొని ఉండవచ్చు, చిన్నతనాన్ని నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉండవచ్చు, చిన్నతనాన్ని నుంచి మరి చర్చికి కూడా వెళుతూ ఉండవచ్చు. అయితే ఆ వ్యక్తికి మారు మనసు లేదు. ఆచారమైన భక్తి ఉంది కానీ మారు మనసు అనేటువంటి భక్తి లేదు. కాబట్టి ఈ మాట వింటున్నటువంటి మీరు అందరికి కూడా, అయ్యా నాకు ఒక మారు మనసు దయచేయి, నేను ఈ దగ్గరికి వస్తున్నా, నేను కూడా పరలోకం అడుగుతున్నాను, నాకు కూడా చెడ్డ అలవాట్లు లేవు ప్రభువా, అయినా కూడా నాకు మారు మనసు దయచేయి. దేనిని నేను ప్రేమించకుండా, ధనాన్ని ప్రేమించకుండా, ఈ లోకంలో ఉన్న దేనిని నేను ప్రేమించకుండా ప్రభువా నిన్ను ప్రేమించేదానికి సహాయం చేయమని అడుగుతావా? ప్రభు నీకు సహాయపడతాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు చెప్పాడు చూడు, నీకు ఒక్కటి కొదువుగా ఉందన్నాడు. ఒక్కటి అంటే మనం అన్నిట్లో బాగుంటాము, ఏదో ఒక్కటి, ఆ ఒక్కటే మనల్ని పరలోక రాజ్యానికి పోనివ్వదు. ఒక్కటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏదో ఒక్క రోగం ఉంటుంది, ఆ రోగమే మనం ఏ పని చేయలేము. అలాగే ఒక్కటే, ఆ ఒక్కటనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. మనకు ఒక్కటి కొదువు అనేటటువంటిదే పరలోక రాజ్యం పోకుండా చేస్తున్నది. రెండో మాట ఏం తెలుసు? అసలు మిగుల ఆస్తి గల వాళ్ళు అంట. మిగుల ఆస్తి అంటే ఏంటి? కావలసినంత కాదు, ఇంకా ఎక్కువగా ఒక ఆస్తి సంపాదించుకున్నాడు. ఉండేదానికి ఒక ఇల్లు కావాలంటే 4 ఇళ్ళు ఈ రోజున, ఒక ఉద్యోగం అంటే 2, 3, 4 స్థలాల్లో ఉద్యోగాలు. ఎందుకు అంతంటే అప్పులు. అందుకని రకరకాలుగా డబ్బు సంపాదన. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మిగులు ఆస్తి గలవాడు, ఆస్తి కంటే మిగిలిపోయింది అంటే ఇతరులది కూడా దోసేసుకున్నాడు, ఇతరులు కూడా తను సంపాదించుకున్నాడు. మంచి అలవాట్లు ఉన్నాయి, భక్తి ఉన్నది, చిన్నతనం నుంచి చెడు అలవాట్లు లేవు, కానీ ధనం విషయంలో దోచుకుంటూ వచ్చాడు. అందుకనే దేవుడు నీవు పరలోక రాజ్యం రాదు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కాబట్టి చివరిగా చెప్తున్నాను, ప్రభు అన్నాడు నన్ను వెంబడించు అని అన్నాడు. ప్రభుని వెంబడించడం చాలా కష్టమైన విషయమే. ప్రభు దగ్గర రావడం చాలా సులభమే, ఆయన బోధ వినటం కూడా చాలా సులభమే, ఆయన మాటలు వినటం కూడా చాలా సులభమే. కానీ ఆయన వెంబడించడం చాలా కష్టము. ఏమిటి ఆయన వెంబడించడం అంటే? ఆయనలాగా తగ్గించుకోవాలా, ఆయనలాగా త్యాగం చేయాలా, ఆయనలాగా పరిశుద్ధంగా జీవించాలా, ఆయనలాగా ప్రేమ చూపించాలా, ఆయనలాగా క్షమించాలా, ఆయనలాగా మనము అన్ని విషయాల్లో దీర్ఘశాంతమై ఉండాలా. ఆఖరికి మరణ పర్యంతము కూడా ఆయన వచ్చినాడు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి అర్థం చేసుకొని ఇప్పటికైనా సమయం దేవుడు ఇస్తున్నాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోరండి, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోండి. అయ్యా నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి కానీ మారు మనసు లేదు ప్రభువా, నన్ను దయతో క్షమించాయంటే ప్రభు రాత్రి కాల సమయంలో నిన్ను క్షమిస్తాడు. ఆయన మరి నేను పరలోక రాజ్యం తీసుకొని వెళ్తాడు. ఆశ బాగానే ఉన్నది, తగ్గింపు బాగానే ఉన్నది, మరి అలవాట్లు బాగానే ఉన్నాయి, కానీ ధనం అడ్డుగా వచ్చింది. మరి మీకేం అడ్డం వస్తుందో ఆలోచన చేసుకొని
ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని రాత్రికాల సమయంలో యేసయ్యా నన్ను క్షమించమన్నాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, శాంతి సమాధానం ఉంటుంది. ధనము శాశ్వతం కాదు. కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ₹1 కూడా తీసుకొని వెళ్ళలేదు. ఎన్నో కోట్లు సంపాదించిన వాళ్ళు వట్టి చేతులతో వెళ్ళిపోయినారు. ప్రపంచాన్ని జయించినటువంటి వాళ్ళు వట్టి చేతితో జయించారు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాటలు మీరు విన్నటువంటి మీరందరూ కూడా ఆ యొక్క మాటల్లో ఉన్న అర్థాన్ని రహస్యాన్ని తెలుసుకోనండి. ఈ మీదట ధనం కొరకు ఆశపడకుండా ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఆశపడతాం గాక. ప్రభు మనకు సహాయం చేయను గాక. వర్తమానం మీరు వెంటనే కాదు, అనేకులు మీరు తెలియచేయండి. వారు కూడా బాగుపడతారు, వారు కూడా పరలోక రాజ్యానికి వస్తారు. ఇది మతము కాదు, శ్రేష్టమైన మార్గాన్ని చెప్పాను. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమేన్.